ఈ ఈ క్లాస్లో మనం థెర్మో ఎలక్ట్రిక్ పైరోనోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. దానిలోనికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ మెజర్ చేసేటటువంటి డివైజెస్ గురించి మాట్లాడుకుని దానిలోకి వెళ్దాం. మీకు ఇంతకు ముందు క్లాసుల్లో పైరో హీలియోమీటర్ గురించి చెప్పడం జరిగింది క్లియర్గా. యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ను ఉపయోగించి సోలార్ కాన్స్టెంట్ని ఎలా కనుక్కోవాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో థెర్మో ఎలక్ట్రిక్ పైరోనోమీటర్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ని మెజర్ చేసేటటువంటి ప్రైమరీ డివైస్ మనకు తెలిసినటువంటిది థర్మోమీటర్. ఎంతవరకు దాంతో మెజర్ చేయగలం టెంపరేచర్ని? అప్ టు 100 degrees Celsius. అంతకు పైబడినటువంటి టెంపరేచర్స్ మనం కొలవలేము. దట్టు దానికి టెంపరేచర్ని కొలవాలన్నా థర్మామీటర్ని డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంచి మాత్రమే కొలవాలి. మనం ఏ బాడీ యొక్క టెంపరేచర్ని అయితే మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ బాడీకి డైరెక్ట్ కాంటాక్ట్లో థర్మామీటర్ని ఉంచడం ద్వారా దానికి టెంపరేచర్ని మెజర్ చేస్తాం అప్ టు 100 degrees Celsius. వితౌట్ కాంటాక్టింగ్ బాడీ అండ్ more than 100 degrees Celsius or high temperatures are measured by heliometers లేదా పైరోనోమీటర్స్. వాటి గురించి డిస్కస్ చేస్తాం. అయితే వీటికి ఇంకో రకంగా ఏమని పేరంటే యాక్టినోమీటర్స్ అంటారు. ఈ పైరో హీలియోమీటర్ కానీ పైరోనోమీటర్ కానీ వీటికి ఏమని పేరంటే యాక్టినోమీటర్స్ అంటారు. మనం ఇంతకు ముందు క్లాసుల్లోనే పైరో హీలియోమీటర్ గురించి, ఎస్పెషల్లీ యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్, దాని కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ హౌ టు డిటర్మైన్ ద సోలార్ కాన్స్టెంట్ అనే విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ క్లాసులో పైరోనోమీటర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానిలోకి వెళ్ళే ముందు అసలు పైరోనోమీటర్ను ఎటువంటి టెంపరేచర్స్ మెజర్ చేయడానికి వాడతాం, మరియు సోలార్ ఇర్రేడియన్స్ అంటే ఏంటి అండ్ సోలార్ ఐసోలేషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇర్రేడియన్స్ ఇన్సోలేషన్. ఈ టర్మ్ తప్పుగా చదవడం జరిగింది. ఇర్రేడియన్స్ అండ్ ఇన్సోలేషన్, ఈ రెండుని డిఫైన్ చేద్దాం. రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూడండి. ద ఫ్లక్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ పెర్ యూనిట్ ఏరియా నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ radiant energy through the medium. The flux of radiant energy per unit area is called irradiance. Insolation is the amount of solar radiation reaching a given area. Rendu difference enti cheppandi. Irradiance ki insolation వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇర్రేడియన్స్ ని వాట్ పర్ మీటర్ స్క్వేర్ తో మెజర్ చేస్తే ఇన్సోలేషన్ ని జౌల్ పర్ మీటర్ స్క్వేర్ లో మెజర్ చేస్తాం.
చూడండి, అక్కడ ఉన్నటువంటి ఫార్ములాను కానీ లేదా టెర్మినాలజీని కానీ ఉపయోగించి దాని డిఫరెన్సెస్ చెప్పండి. ఇర్రేడియన్స్ కి ఇన్సులేషన్. ఎవరైనా? ఇక్కడ ద ఫ్లక్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ అనగానే ఫ్లక్స్ అనే మాట చెప్పినప్పుడు యూనిట్ టైంలో చెప్పాలి. ఫ్లక్స్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ పెర్ సెకండ్ ఈస్ కాల్డ్ ఫ్లక్స్. అలాగే ఇర్రేడియన్స్ విషయంలో పెర్ యూనిట్ ఏరియా అని అంటారు. అంటే ఏరియాను కూడా మనం ఫిక్స్ చేస్తున్నాం, యూనిట్ ఏరియాస్ తీసుకోమని చెప్పి. ఇన్సులేషన్ విషయంలో గివెన్ ఏరియా, ఏరియా ఎంతైనా కావచ్చు, ద అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ రీచింగ్ ఏ గివెన్ ఏరియా. రేడియేషన్ అనేది ఎంత ఏరియా అయినా సరే ఇన్సిడెంట్ అవ్వచ్చు. ఇది ఈ రెండు మధ్యన డిఫరెన్స్. అందుకోసమే అక్కడ చూడండి, సోలార్ రేడియేషన్ పర్ యూనిట్ టైం అన్నాం అనుకోండి, దాన్ని ఫ్లక్స్గా చెప్పడం ద్వారానే పైన ఉన్న దానిలో వాట్ పర్ మీటర్ స్క్వేర్ అనేది దాని యొక్క యూనిట్. ఇన్సోలేషన్కి వచ్చేసరికి జౌల్ పర్ మీటర్ స్క్వేర్ అనేది యూనిట్. దానిలోకి వెళ్ళామంది ఇంక వచ్చిన డెఫినేషన్ పైరోనోమీటర్ కాన్సెప్ట్లోకి వెళ్ళాము. టెరిస్ట్రియల్ అండ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సోలార్ రేడియేషన్. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సోలార్ రేడియేషన్ అంటే ద ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ radiation is the radiation which incident outside the earth atmosphere. The extraterrestrial radiation is 1367 watts per meter square. Means ఈ టెరిస్ట్రియల్ రేడియేషన్ అన్న ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ రేడియేషన్ అన్నది ఇర్రేడియేషన్. ఇప్పుడు చూడండి, ఎర్త్కి దగ్గరలో కానీ రేడియేషన్ గురించి మనం చెప్పుకుంటే అది టెరిస్ట్రియల్ రేడియేషన్. ఎర్త్ సర్ఫేస్ పైన ఒక రకంగా ఎర్త్ యొక్క ఎన్విరాన్మెంట్లో, అలా కాకుండా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ పై పార్ట్లో మనం ఆ రేడియేషన్స్ గురించి మాట్లాడినట్లయితే దాన్ని ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సోలార్ రేడియేషన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది క్లియర్ డివిజన్ రెండింటి మధ్య. యాక్టినోమీటర్స్. యాక్టినోమీటర్స్ అంటే ఏంటి? ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ది హీటింగ్ పవర్ ఆఫ్ రేడియేషన్. హీటింగ్ పవర్ ఆఫ్ రేడియేషన్. మనం టెంపరేచర్ని మెజర్ చేసినటువంటి సందర్భాల్లో థర్మామీటర్ అనేదాన్ని వాడతాం. ఇక్కడ రేడియేషన్ మెజర్ చేయడానికి వాడే వాటిని ఏమంటామంటే యాక్టినోమీటర్స్ అంటాం. అక్కడ టెంపరేచర్ని సెల్సియస్లోనో ఫారెన్హీట్లోనో అలా కొలుస్తాం. కానీ ఇక్కడ మెజర్ చేసే రేడియేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ పవర్, పవర్లో కానీ ఎనర్జీలో కానీ క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకే చూడండి, అక్కడ సోలార్ కాన్స్టెంట్గా వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్తున్నాం. అది టెంపరేచర్ కాదు, ఎనర్జీ. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. సో యాక్టినోమీటర్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ టు యూజ్ టు మెజర్ ద
heating power of radiation. Actinometers are classified into 3 types. First one, pyronometers, రెండవది pyroheliometers, next net radiometers. Actinometers are classified as pyronometers, pyroheliometers, net radiometers. అయితే ఇక్కడ మనకి సిలబస్ వరకు వచ్చేసరికి ఫస్ట్ 2 ఆర్ అండర్ అవర్ సిలబస్. Pyronometers, pyroheliometers. In earlier classes, we discussed about pyroheliometers. Today class, we have to discuss pyronometer. What is pyronometer? What is the basic principle of pyronometer? How it will work? సార్ చెప్పు ప్రసాద్. సార్ రేడియేషన్ కి టెంపరేచర్ కి డిఫరెన్స్ కొంచెం చెప్పరా? Temperature means difference in the heat. ఉష్ణోగ్రత. ఉష్ణంలో తేడా. ఒక బాడీ అనేది ఎంత హీట్ గా ఉంది అని తెలియజేసేది టెంపరేచర్. ఇప్పుడు ఒక చిన్న ఇంకో విషయం, ఒక మంచు ఐస్ క్యూబ్ తీసుకున్నామా, టెంపరేచర్ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? 0 ఉంటుంది సార్, దానికన్నా తక్కువ. ఐస్ క్యూబ్ ఫామ్ అయిపోయిందంటే -5 కంటే తక్కువ ఉండాలి. 0 దగ్గర 2 స్టేట్లు ఉంటాయి దాదాపు, వాటర్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్. దాదాపుగా 2 స్టేట్లు మిక్స్ అయ్యి ఉంటాయి. అదే -5 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకున్నాం అనుకో, ఐస్ క్యూబ్ ఉంది, దాన్ని కూడా -5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అంటాం. అంతే కదా? ఈ టెంపరేచర్ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చిందా లేదా? టెంపరేచర్ మీద ఐడియా ఉంటుంది. అది ఐడియా ఉంటే దాని డిఫరెన్స్ ఇప్పుడు నేను చెప్పేస్తాను, దాని రేడియేషన్ గురించి చెప్తాను. ఇప్పుడు -5 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ క్యూబ్ ఉందనుకుందాం. అక్కడ హీట్ గా ఉండాల్సిన అవసరం లేదు, బాడీ ఉంటుందా? లేదు సార్, చల్లగా ఉంటుంది. అంటే కంపారిజన్ లో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆ మెటీరియల్ లేదా బాడీ అనేది హీట్ ని రేడియేషన్ ఫామ్ లో రిలీజ్ చేస్తుంది, లేదా హీట్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. హీట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అవునా? శక్తి యొక్క ఒక రూపం. అవును సార్. అవునా? ఆ హీట్ బయటకు వచ్చేటటువంటి హీట్, హై టెంపరేచర్ గల బాడీ అనేది హీట్ని రిలీజ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఇప్పుడు నీకు అర్థమైందా? ఉష్ణానికి ఉష్ణోగ్రతకి తేడా ఏంటంటే, ఉష్ణోగ్రత అనేది ఉష్ణం ఎంత ఉందో తెలియజేస్తుంది. ఆ ఉష్ణం అనేది శక్తి రూపంలో బయటికి వచ్చేస్తే దాన్ని రేడియేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువు నుండి ఎంత రేడియేషన్ బయటకు వస్తుంది అనేది అంటే మనం ఈ పరికరం ద్వారా లెక్కిస్తాం సార్. అంటే పైరోనోమీటర్ ద్వారా. ఓకే సార్. ఒక వస్తువు నుండి అని చెప్పలేము అన్ని సందర్భాలు. ఎందుకంటే ఒక వస్తువు నుండి వస్తుందంటే అది ఎంత దూరంలో ఉంది ఎలా తెలుస్తుంది మనకి? ఒక వస్తువు నుండి వచ్చి తన మీద పడినట్లు ఎంత రేడియేషన్ పడిందో చెప్పగలుగుతుంది తప్ప ఒక వస్తువు నుండి వచ్చింది అంతటినీ చెప్పలేదు. ఒక వస్తువు నుండి బయటకు వచ్చిన రేడియేషన్ లో ఎంత రేడియేషన్ తన మీద పడిందో అది చెప్పగలుగుతుంది, మెజర్ చేయగలుగుతుంది. ఓకే సార్, అర్థమైందా? ఇప్పుడు సన్ నుండి ఎంత రేడియేషన్ వస్తుంది అనేది అంటే వీటిని ఉపయోగించి ఎస్టిమేట్ చేయొచ్చు.
కానీ దాని ఎంత వచ్చింది ఇది మెజర్ చేసి చెప్పలేదు. అవన్నీ ఎస్టిమేషన్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ వాడి pyranometer is a type of actinometer used for radiance planar surface. చెప్పాను కదా, సర్ఫేస్ పైన ఎంత ఇర్రేడియన్స్ ఉందనేది ఈ యాక్టినోమీటర్ చెప్తుంది. సన్ నుండి ఎంత బయటకు వస్తుందని చెప్పడం కాదు. డిజైన్డ్ టు మెజర్ ద ఫ్లక్స్ డెన్సిటీ, సోలార్ రేడియేషన్ ఫ్లక్స్ డెన్సిటీ. ఈ సోలార్ రేడియేషన్ ఏమంటే ఇర్రేడియేషన్ అంటారు. ఇర్రేడియన్స్ వాట్ ఫర్ మీటర్ స్క్వేర్ లో దీన్ని చేస్తాం. అది ఎమిస్టియర్. మొత్తం రేడియేషన్ అంతా కూడా ఈ యొక్క అట్మాస్ఫియర్ లకు రావాలని లేదు, చాలా రేడియేషన్ పైన ఉండిపోతున్నారు. వేవ్ లెంగ్త్ రేజియన్ 0.3 కనిపిస్తుందా ఆన్ స్క్రీన్ మీద ఉన్నది? ప్రసాద్ కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా, ఓకే. అదే డౌట్. ఇప్పుడు ఇంకొక విషయం, రేడియేషన్ ఎందుకు అంటే అది ఎనర్జీ. అది ఎనర్జీ అనగానే మనకు పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ ఎనర్జీ. మీకు అందరికీ విషయం తెలిసింది, ఈజీ కూడా హెచ్ న్యూ అంటాం మనం. అక్కడ హెచ్ కాన్స్టెంటే, దానిలో ఎటువంటి చేంజ్ ఏమి ఉండదు. న్యూ అంటేనే ఫ్రీక్వెన్సీ. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నది, మీన్స్ లో వేవ్ లెంగ్త్ ఉండాలి. రేడియేషన్ అనగానే వేవ్ లెంగ్త్ ని ఖచ్చితంగా మెజర్ చేయొచ్చు. అన్ని రేడియేషన్స్ అని కాదు, కాకపోతే ప్రతి రేడియేషన్ కూడా ఇట్ హ్యాస్ రేడియేషన్ మీన్స్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్. వేవ్ మీన్స్ ఇట్ హ్యాస్ వేవ్ లెంగ్త్, మీన్స్ ఆటోమేటిక్ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. వేవ్ లెంగ్త్ ఉందంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అయితే పైరనోమీటర్ ఎంత రేంజ్ లో ఉన్న వేవ్ లెంగ్త్ మెజర్ చేస్తుంది అంటే 0.3 మైక్రోమీటర్స్ 3 మైక్రోమీటర్స్. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు వేవ్ లెంగ్త్ రేంజ్ అని చెప్తున్నామంటే దాని ఎనర్జీని కూడా లెక్కించినట్టే మనం ఎప్పుడైనా. అయితే 0.3 మైక్రోమీటర్స్ 3 మైక్రోమీటర్స్ ఉన్నటువంటి వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో దేని అండర్లోకి వస్తాయి చెప్పండి? విజిబుల్ రేంజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం యొక్క రేంజ్ చెప్పండి. 0.38 మైక్రోమీటర్స్ నుండి 0.7 అంటే ఆన్ అండ్ ఆన్ యావరేజ్ మీద 0.3 to 0.7 అనుకో. ఇంకా స్పెసిఫిక్ గా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఇప్పుడు. కారణం ఏంటంటే ప్రతి రెండు రీజియన్లు అంటే రెండు మీన్స్ దట్ మీన్స్ సక్సెసివ్ రీజియన్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి. ఆ విషయం తెలుసు కదా మీకు. సో 0.3 నుండి 0.7 వరకు విజిబుల్, మరి ఇంకా 3 మైక్రోమీటర్స్ వరకు ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ ప్రక్కన ఉండేటటువంటి ఇన్ఫ్రారెడ్ రీజియన్ కూడా దీనిలోకి వచ్చేస్తుంది. అంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ఉన్నటువంటి రేడియేషన్ కూడా, అక్కడ ఉన్న ఇర్రేడియన్స్ ని కూడా ఇది మెజర్ చేస్తుంది. రెస్పాన్స్ టు బీమ్ రేడియేషన్ varies with cosine of the angle of incidence. Response to beam radiation varies with the cosine of the angle of the incidence. Incidence angle యొక్క ఇన్సిడెన్స్ రేడియేషన్ యొక్క యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కొసైన్ యాంగిల్ పైన.
అందుకోసమే ఆ కొసైన్ యాంగిల్ 0 అయితే ఫుల్ రెస్పాన్స్, 90 డిగ్రీ అయిందనుకోండి 0 రెస్పాన్స్, 60 డిగ్రీ యాంగిల్ అయినట్లయితే 50% రెస్పాన్స్. కారణం అంటే కాస్ 60 ఎంత 1/2, అందుకే హాఫ్ రెస్పాన్స్ అని చెప్పాను. అసలు కాస్ థీటా మీద ఎందుకు డిపెండ్ అవుతుందంటే ఇక్కడ మనం ఒక యాంగిల్ మెజర్ చేస్తాం, అది అండ్ outer shape of pyranometer. ఎర్త్ ప్లేన్ సర్ఫేస్ పైన పడినటువంటి ఇర్రేడియన్స్ ని మెజర్ చేసేటటువంటి డివైస్ ఇది. దీని ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. రెండు దగ్గర వస్తున్నారు. Again, pyranometers are classified into two types. First one is thermopile technology pyranometer. Second one is silicon semiconductor technology pyranometer. థెర్మోపైల్ టెక్నాలజీలతో డిపెండ్ అయినటువంటిది ఒకటి సిలికాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఉన్నటువంటి పైరనోమీటర్. ఆ ఫస్ట్ దాన్ని ఏమంటారంటే థెర్మో ఎలక్ట్రిక్ పైరనోమీటర్ అంటారు. సెకండ్ వన్ ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రిక్ పైరనోమీటర్. ఫస్ట్ది థెర్మో ఎలక్ట్రిక్ పైరనోమీటర్ అంటే థెర్మో కపుల్స్ యూజ్ చేసి ఈ డివైస్ని ప్రిపేర్ చేస్తారు. సెకండ్ వన్ని సిలికాన్ సెమీ కండక్టర్ను వాడుతాం. సిలికాన్ సెమీ కండక్టర్ను వాడామంటే ఇది ఏం చేస్తుందంటే సన్ రైజ్ దీని పైన పడినప్పుడు, నేను సెకండ్ దాని గురించి చెప్తున్నాను, సిలికాన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ నుంచి సన్ రైజ్ అనేవి ఆ డివైస్ పైన పడినప్పుడు, ఆ సిలికాన్ సెమీ కండక్టర్ పై పడినప్పుడు, సన్ రైజ్ పడుతున్నాయంటే సన్ రైజ్ ఇస్ నథింగ్ బట్ సన్ రైజ్ కండెన్స్ ఫోటాన్స్. ఫోటాన్స్ ఎప్పుడైతే సిలికాన్ సెమీ కండక్టర్ పైన పడుతున్నాయో అది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ ని అక్కడ వోల్టేజ్ని మెజర్ చేయడం ద్వారా రేడియేషన్ ఎనర్జీని మెజర్ చేస్తారు. బట్ దిస్ ఈజ్ నాట్ అండర్ అవర్ సిలబస్. Second one is not under our syllabus, that is silicon semiconductor technology or electric pyranometer. But the first one, thermopile technology or thermoelectric pyranometer, ఇది ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి. థెర్మోపైల్ మీన్స్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థెర్మోకపుల్స్ gives us thermopile. థెర్మోపైల్ అంటే ఏం లేదు, కొన్ని థెర్మోకపుల్స్ని, తెలుగులో అయితే ఉష్ణ యుగ్మాల శ్రేణి సంధానం ద్వారా ఏర్పడినటువంటి ఒక పరికరమే థెర్మోపైల్. ఇక్కడ మీరు ఒక విషయం చూడండి. ఫస్ట్ ఆరెంజ్ కలర్లో ఒక లైన్ ఉంది, నేను చూపిస్తున్నాను. దాని ప్రక్కన మరలా బ్లాక్ కలర్లో ఒక లైన్ ఉంది, దాని తర్వాత మరలా ఆరెంజ్ కలర్, దాని తర్వాత మరలా బ్లాక్ కలర్, మరలా ఆరెంజ్ కలర్. అంటే ఇక్కడ 2 మెటీరియల్స్ను వాడారు. దీనిలోకి వెళ్ళే ముందు ఒక్కసారి థెర్మోకపుల్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఒక రాగి తీగ తీసుకున్నాం కాపర్, దీన్ని ఇంకొక కాన్స్టెంట్ తీగ తీసుకున్నాం. ఈ రెండింటిని రెండు చివరలు కలిపాం. ఒక దాని దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ దాని జంక్షన్ 1 అందాం, ఈ రెండవ దాని జంక్షన్ 2 అందాం. జంక్షన్ 2 ఈ ఫస్ట్ వన్ని దగ్గర కానీ సెకండ్ వన్ దగ్గర కానీ మీ ఇష్టం ఎక్కడో దగ్గర మండుతున్నటువంటి ఒక కొవ్వొత్తి లైటనింగ్ lamp is placed and burn the first junction, that is T1 అనుకోండి, ఇది T2 అనుకోండి. T1 is greater than T2. దీని మధ్యలో ఒక మీటర్ని ఏర్పాటు చేసుకోండి, లేకపోతే గాలనోమీటర్ని ఏర్పాటు చేసుకోండి. ఆ గాలనోమీటర్లో డెఫ్లెక్షన్ వస్తుంది, మీన్స్ ఈ లూప్ గుండా లేదా ఈ సర్క్యూట్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నట్టు. రెండు డిఫరెంట్ మెటల్స్తో రెండు జంక్షన్లు వచ్చేటట్టు ఒక సర్క్యూట్ని తయారు చేసి ఒక జంక్షన్ని హాట్ జంక్షన్ వద్ద ఇంకొక జంక్షన్ని కోల్డ్ రీజియన్లో ఉంచినట్లయితే సర్క్యూట్ గుండా కరెంట్ ఫ్లో అవుతుంది. దీన్ని సీబెక్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని థెర్మోకపుల్ అంటారు. సీబెక్ అనే సైంటిస్ట్ ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయడం ద్వారా సీబెక్ ఫలితం అని చెప్తున్నారు. అయితే ఇలాంటి థెర్మోకపుల్స్ అనేవి ఇప్పుడు రెండింటిని కలిపాం. అలా కాకుండా నెంబర్ ఆఫ్ థెర్మోకపుల్స్ కలపాలి. ఎలాగూ సిరీస్లో పైన చూపించాను చూడండి. ఫస్ట్ ఇక్కడ థెర్మోకపుల్ ఉంది, ఆరెంజ్ కలర్లో. దాని తర్వాత వేరొక మెటల్ కనెక్ట్ చేసాం. థెర్మోకపుల్కి ఒకసారి ఇక్కడ ఒక మెటల్ ఉంది ఆరెంజ్ కలర్ది, నెక్స్ట్ బ్లాక్ కలర్ మెటల్. అది ఏదైనా కావచ్చు, ఒకటి కాన్స్టెంట్ అని అయితే ఇంకోటి కాపర్. నెక్స్ట్ ఆ ఫస్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్, నెక్స్ట్ ఫస్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్, అలా కంటిన్యూస్ సిరీస్లో కలుపుకుంటూ చివరి ఎండ్స్ మాత్రం ఈ విధంగా కలపాలి ఖచ్చితంగా. లాస్ట్ 2 ఎండ్స్ మాత్రం చివరిలా కలిపేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఎల్లో కలర్ ఉంది చూడండి. ఈ ఎల్లో కలర్ యొక్క టాప్ ప్లేస్లన్నీ కూడా హీటింగ్ ఫ్లక్స్, అంటే పైనుండి రేడియేషన్ దీని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అవి హీట్ అయినట్టు ఈ లోయర్ పార్ట్స్ అనేవి ఇన్సులేషన్ చేసేయాలి. అంటే హీట్ దీని మీద పడినా ఈ క్రిందకి రాకుండా, ఎల్లో కలర్లోకి రాకుండా. హీట్ ఎక్కితే ఏది హీట్ ఎక్కాలి? ఈ టాప్ ప్లేస్ మాత్రమే. నేను మళ్ళీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైన లైన్ ఉంది కదా, ఈ లైన్ మాత్రమే, ఈ లైన్ ప్లస్ ఈ ప్లేస్ అంతా, టాప్ ప్లేస్ మాత్రమే హీట్ ఎక్కాలి. క్రింద ఉన్న ప్లేస్ అనేది హీట్ ఎక్కకూడదు. అందువల్ల ఈ ఎల్లో కలర్ అంతా కూడా ఇన్సులేషన్ చేసి ఉంటుంది అనమాట. ఎల్లో కలర్ అంతా కూడా ఇన్సులేషన్ చేసి ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తాం? ఇదే ఈ పైరోనోమీటర్లో ఉండేటటువంటి ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్. అలా ఎందుకు చేస్తాం అనేది ఈ ఫిగర్ చూసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ థెర్మోకపుల్స్ని ఒక సిరీస్లో కనెక్ట్ చేయడం జరిగింది. అలా కనెక్ట్ చేసినటువంటి ఈ థెర్మోపైల్స్ ఈ ఎల్లో కలర్ అంతా ఇన్సులేషన్ మెటీరియల్తో, ఈ పార్ట్ ఇన్సులేషన్ మెటీరియల్, ఈ పార్ట్ ఇన్సులేషన్ మెటీరియల్, ఇది ఇన్సులేషన్ మెటీరియల్, అంతా ఇన్సులేషన్ మెటీరియల్. బట్ ఈ టాప్ పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ పై పార్ట్, అలానే ఇక్కడ ఉండే పై పార్ట్, అలాగే ఇక్కడ ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా హీట్
అలా ఎందుకు ప్రిపేర్ చేయాలంటే ఈ పై జంక్షన్స్ అని ఇక్కడ జంక్షన్ వచ్చిందా, రెండు డిఫరెంట్ మెటీరియల్స్తోని, అలాగే ఇక్కడ ఒక జంక్షన్ వచ్చిందా, ఇలాగ నెంబర్ ఆఫ్ జంక్షన్స్ వస్తాయి. జంక్షన్ 1, ఇది జంక్షన్ 2, అలాగే దాని ప్రకారం ఇంకో జంక్షన్, ఇలా నెంబర్ ఆఫ్ జంక్షన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఈ జంక్షన్స్ అన్ని కూడా హాట్ జంక్షన్స్ అవుతాయి. హాట్ అంటే వేడిగా ఉండే జంక్షన్. ఇక్కడ ఇన్సులేషన్ చేయబడింది కనుక ఈ జంక్షన్స్ అని కింద ఇదొక జంక్షన్, అలాగే చివర ఒక జంక్షన్, ఇలా నెంబర్ ఆఫ్ జంక్షన్స్ రావచ్చు. ఈ జంక్షన్స్ అన్ని కూడా కోల్డ్ జంక్షన్స్ అవుతాయి. ఎప్పుడైతే హాట్ వచ్చిందో ఆటోమేటిక్ గా దీని గుండా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది కరెంట్ ఫ్లో తీగలా పనిచేస్తుంది. అప్పుడు ఈ రెండు చివరల, దీని చివర మధ్య మనం వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇక్కడ డెల్టా వి అని చూపించాడు. వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. వోల్టేజ్ అనేది దేంతో మారుతుంది? ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ తో వోల్టేజ్ మారుతుంది. అనేది ఈ లోయర్ లెవెల్కి, ఇక్కడ చూడండి, ఈ కింద నుండే లోయర్ లెవెల్ యొక్క టెంపరేచర్కి ఈ పైన ఉన్నటువంటి లెవెల్ యొక్క టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ టెంపరేచర్ అనమాట. ఇది డెల్టా టీ. ఈ డెల్టా వి అని, ఈ డెల్టా పెరిగినప్పుడు దాని ఆధారంగా ఎంత రేడియేషన్ ఇన్సిడెంట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మనకు తెలిస్తే డెల్టా వి ద్వారా డెల్టా టీనే తెలుస్తుంది కదా, అంటే మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి స్టీఫెన్ తర్వాత దాన్ని డెవలప్ చేసి స్టీఫెన్ బోల్ట్జ్మన్ లాస్ అవన్నీ వచ్చాయి కదా, మీరు చదువుకున్నారా? ఈ సెకండ్ ఇయర్లో 4th సెమ్లో నేర్చుకుంటారు. ఈ ల్యాండా ఈజ్ ప్రపోర్షనల్ టు T⁴ అని చెప్పేసి టెంపరేచర్ యొక్క 4th పవర్కి మనకి ఎనర్జీ అనేది ప్రపోర్షనల్ ఉంటుంది స్టీఫెన్ చెప్పాడు. దానిని మరలా బోల్ట్జ్మన్ వచ్చి సవరించి చెప్పడం జరిగింది. ఆ ఫార్ములాస్ని వాడి వీటిని కనుక్కోవడం జరుగుతుంది. అయితే దీని కన్స్ట్రక్షన్ అలా చేస్తారు. ఇది ఇంటర్నల్గా ఉండే ప్రిన్సిపల్. ఇది మొత్తం దేనికి సంబంధించిన థెర్మోపైల్ టెక్నాలజీ సంబంధించి, థెర్మోపైల్ సంబంధించిన థెర్మో ఎలక్ట్రిక్ పైరోనోమీటర్. అరే మళ్ళీ 6 అయిపోయారేట్రా? ఒకసారి చూడండి రా. దీనిలో పార్ట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని గురించి చెప్పేస్తాను. చూడండి, దీనిలో ఫస్ట్ కేబుల్ అవన్నీ విడిచిపెట్టాడు, కానీ బ్లాక్ డిటెక్టర్ ఇది గుర్తుపెట్టు. 4వది ఇక్కడ బ్లాక్ డిటెక్టర్ అనే ఒక పార్ట్ ఉంది. అది ఏం చేస్తుందంటే ఈ థెర్మోకపుల్ పైన, థెర్మోకపుల్ అంటే కాంబినేషన్ ఆఫ్ థెర్మోకపుల్ ఏమంటారు? థెర్మోపైల్ అంటాం. థెర్మోపైల్ పైన ఇది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లాక్ డిటెక్టర్ అనేది రేడియేషన్ అబ్జార్బ్ చేసుకొని ఆ థెర్మోపైల్కి అందిస్తుంది అనమాట. థెర్మోపైల్ ఎలా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. నెక్స్ట్ గ్లాస్ డోమ్స్ మరి వాటి యొక్క సర్ఫేసెస్. ఈ గ్లాస్ డోమ్ సర్ఫేస్ ఏం చేస్తుందంటే రేడియేషన్ని లిమిట్ చేస్తుంది. హెవీ రేడియేషన్ అయ్యి ఈ మెటీరియల్ చెడిపోకుండా రేడియేషన్ని లిమిట్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ సన్ స్క్రీన్, డెసికెంట్ ఇండికేటర్, ఈ రెండు ఎలా పనిచేస్తాయి అంటే మాయిశ్చర్ క్లియర్ చేయడం కోసం, ఇంటర్నల్గా ఉన్న బబుల్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఆ డివైస్లో వాటి క్లియర్ చేయడం కోసం. నెక్స్ట్ లెవలింగ్ ఫీట్ అండ్ బబుల్ లెవెల్. బబుల్ లెవెల్ అంటే ఈ రెండు దేనికి వాడతామంటే, ఇప్పుడు చూడండి మన స్పిరిట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడు స్పిరిట్ లెవెల్ చూసారా? స్పిరిట్ లెవెల్ని ఎలా యూజ్ చేస్తాము? మనం ఏదైనా సర్ఫేస్ని లెవలింగ్ చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ లేకుండా ఆ బబుల్ మధ్యలో ఉండేటట్టు మనం సర్ఫేస్ని లెవెల్ చేస్తాం.
సర్ఫేస్ లెవెలింగ్ కోసం వాడేది స్పిరిట్ లెవెల్ అంటాం. ఇన్ జనరల్గా ఇక్కడ మేజన్ వర్కర్స్ తాపీ పని మేస్త్రులు ఉంటారు కదా, గోడ తలకి లెవెల్ చూసుకోవడం కోసం ఆ స్పిరిట్ లెవెల్ వాడుకుంటారు. అలాగనే ఇక్కడ లెవెలింగ్ ఫీట్ అని ఒక పార్ట్. నెక్స్ట్ బబుల్ లెవెల్, అంటే అందులో బబుల్ ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఏం చేస్తాయంటే ఈ థెర్మోఫైల్ యొక్క సర్ఫేస్ అనేది ప్లేన్గా హారిజాంటల్గా ఉందా లేదా చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. నెక్స్ట్ కనెక్టర్ అంటే దీన్ని తీసుకెళ్ళి వోల్టేజ్ని మెజర్ చేసేటటువంటి డివైస్ కనెక్ట్ చేస్తారు, అది కనెక్టర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ components of fire. చూడండి ఇన్ డీటెయిల్డ్గా ఫస్ట్లో మీకు డయాగ్రామ్ ఫోటో చూపించాను, అది పైరోనోమీటర్. ఈ లెవెలింగ్ స్క్రూస్ ఎలా ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్ని లెవెల్లో పెట్టడానికి బోత్ సైడ్స్ ఇక్కడ ఒక లెవెలింగ్ స్క్రూ ఉంది, అలాగే ఇక్కడ లెవెలింగ్ స్క్రూ ఉంది. నెక్స్ట్ బ్లాక్ సర్ఫేస్, ఇక్కడ బ్లాక్ సర్ఫేస్ ఉంది చూడండి. అలానే గ్లాస్ డోమ్, ఇది కంప్లీట్గా రేడియేషన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే రేడియేషన్ లిమిట్ చేయడానికి కోసం గ్లాస్ డోమ్ ఇది. ఈ లోపల ఉండే బ్లాక్ సర్ఫేస్, దీని క్రింద థెర్మోకపుల్స్ ఉంటాయి లేదా థెర్మోఫైల్ ఉంటుంది. గార్డ్ బ్లేడ్ అంటే సెక్యూరిటీగా ఉంచడానికి కోసం కాదు. నెక్స్ట్ చూడండి హాట్ జంక్షన్స్, కోల్డ్ జంక్షన్స్ ఎలా ఇచ్చాడు చూడండి. రెండు మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక కాపర్ అనుకుంటే అక్కడ నుండి కింద వరకు కాన్స్టెంట్ అయిన, మళ్ళీ పైకి ఉన్నది కాపర్, మళ్ళీ కిందకు ఉన్నది కాన్స్టెంట్. అది ఈ విధంగా ఇక్కడ రాసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపర్ అనుకోండి, పైకి కాపర్ వైర్ అయితే కిందకు వచ్చిన వైర్ కాన్స్టెంట్ అయిన, మళ్ళీ కాపర్ వైర్, మళ్ళీ కాన్స్టెంట్ వైర్, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కాపర్ వైర్, మళ్ళీ కాన్స్టెంట్ అయిన వైర్, మళ్ళీ కాపర్ వైర్, మళ్ళీ కాన్స్టెంట్ అయిన వైర్, ఇలాగా జంక్షన్లు వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. ఈ జంక్షన్స్ అన్నింటినీ కూడా దీనిపైన బ్లాక్ సర్ఫేస్, లేదా మనం ఏమంటే బ్లాక్ డిటెక్టర్ అంటాం. ఈ బ్లాక్ కలర్ అనేటటువంటి మెటీరియల్ ఫిక్స్ చేయడం వల్ల దీని మీద సన్ రైజ్ ఇన్సిడెంట్ అవ్వటం వలన ఈ జంక్షన్స్ అన్ని హాట్ జంక్షన్స్గా మారిపోతాయి, ఈ క్రిందకు వచ్చేవన్నీ కోల్డ్ జంక్షన్స్గా మారిపోతాయి. ఈ రెండింటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది, డెల్టా టీ. దీన్ని కలుపుతాం వోల్టేజ్, దీంతో డెల్టా విని మెజర్ చేసుకుంటాం. డెల్టా దేన్ని మెజర్ చేస్తాం, ఎనర్జీని మెజర్ చేస్తాం. ఎనర్జీని ఈ లాంబడా ఆర్ ఈతో ఇండికేట్ చేస్తాం. ఇది టోటల్గా దీనిలో జరిగినటువంటి మెకానిజం. ఎనీ డౌట్స్? సార్ డౌట్స్ ఏం లేవు కానీ సార్, దీని నిర్మాణం ముందు మనకి పనిచేసే విధానం అడుగుతారా, లేకపోతే ఇది కూడా అడుగుతారా సార్? అంటే సోలార్ కాన్స్టెంట్ మెజర్ చేయమని అడుగుతారా? సోలార్ కాన్స్టెంట్ మరి పైరో హీలియోమీటర్, ఇది ఏంటంటే అంటే మెజర్ చేసేటటువంటిది. చెప్పు, అడుగు. ఓకే సార్. ఓకే సార్. సార్ ఒక పైరో హీలియోమీటర్ ఏం చేస్తుందంటే అన్ని డైరెక్షన్ లో కూడా ఒక పర్టికులర్ యూనిట్ పైన పడినటువంటి సన్ రైస్ ని మెజర్ చేసేది. సార్ చిన్న డౌట్ సార్. సార్ మనం ఈ థర్మోకపుల్స్ ఉన్నాయి కదా సార్, దాన్ని ఉపయోగించి మనం సోలార్ ప్లేట్స్ ఏమైనా డెవలప్ చేయవచ్చా సార్?
అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంటుంది కదా సార్, ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటది. దానివల్ల మనం సోలార్ ప్యానల్స్ ఏమైనా డెవలప్ చేయవచ్చా సార్? మనము ఇక్కడ ఒక విషయం అంటే నేను చదువుకున్న వరకు, నేను స్టడీ చేసేంత వరకు చెప్తాను. మనకు సీబక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. అవును సార్. సీబక్ ఏం చేస్తున్నాము, రెండు డిఫరెంట్ జంక్షన్స్ ఏర్పాటు చేస్తాం డిఫరెంట్ మెటీరియల్స్ తోని. రెండు జంక్షన్లు ఏర్పాటు చేస్తాం డిఫరెంట్ మెటీరియల్స్ తోని. ఒకదాన్ని కోల్డ్ రీజియన్ లోని, ఇంకో దాన్ని హాట్ రీజియన్ లో ఉంచుతాం. తద్వారా టెంపరేచర్ డిఫరెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా సర్క్యూట్ గుండా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. వోల్టేజ్ ని మెజర్ చేస్తాం, వోల్టేజ్ డిఫరెన్స్. దీని తాలూకా రివర్స్ ఫార్ములా మనం రెండు మెటల్స్ తో, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కాన్స్టెంట్ అయినతో 2 జంక్షన్స్ వచ్చేటట్టు వాటి గుండా ఎలక్ట్రిసిటీని ఫ్లో చేసినప్పుడు ఏం జరగలప్పుడు రివర్స్ లో చేస్తే సీబెక్ ఫలితాన్ని రివర్స్ లో ఊహించండి. సరే, అంటే కూలింగ్ కానీ హీటింగ్ కానీ ఒక జంక్షన్ కోల్డ్ జంక్షన్ గా మారిపోద్ది, ఒకటి హీటింగ్ జంక్షన్ గా మారిపోద్ది. మీన్స్ మనం ఏం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంటే ఒకవైపు హీట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకో వైపు కూలింగ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది థామ్సన్ ఫలితం అంటారు. వీటిని ఉష్ణ విద్యుత్ ఫలితాలు అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నువ్వు ఎలక్ట్రిసిటీని దీని ద్వారా ఎలా ప్రొడ్యూస్ చేయాలనుకుంటావు ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే అక్కడ అంటే రివర్స్ కూడా కనుక్కున్నాడు. అంటే ఇవి ఒక ప్లేట్స్, అంటే ఒక కోటింగ్ లాగా వేసి ఒకదాని వెనక ఒకటి చల్లటి రీజియన్ లోని, ఇంకోటి సోలార్ తగిలినట్టు, అదే సోలార్ హీట్ తగిలినట్టు ఉంచి మనం చేయొచ్చేమో అనుకున్నాం సార్. అలా చేస్తే మనం జనరేట్ చేసినటువంటి ఈ ఆలోచన మంచిదని, ఇలా జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ కంటే డైరెక్ట్ గా సోలార్ ప్యానెల్లో, ఇప్పుడు నీకు సోలార్ ప్యానెల్ వాడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పిన దానికి ఏం వాడచ్చు, ఏదైనా బ్లాక్ కోటెడ్ మెటీరియల్ ఒకటి చాలు. బట్ దాని టెంపరేచర్కి ఎంతైతే టెంపరేచర్ అది అబ్జర్వ్ చేస్తుందో మనం ఇంకొక జంక్షన్ ఏం చేయాలి, కోల్డ్ రీజియన్ లో పెట్టుకోవాలి. అవునా? అంతే కదా? డౌట్ సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే మన సోలార్ ప్యానెల్ అవసరం లేదు. అర్థమైందా? బ్లాక్ కోటెడ్ ఏదైనా ఒక మెటీరియల్ ఒక వైపు ఫిక్స్ చేస్తాం ఒక జంక్షన్ లో, ఇంకో వైపు కోల్డ్ గా ఉంచాలి. ఇప్పుడు అది వాటి మధ్య ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ అయితే అంత వోల్టేజ్ డిఫరెన్స్ వస్తుంది. అంతే కదా? అంతేనా కాదా? ఆ టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా మనం కొంత ఎనర్జీని వాడాల్సి ఉంటుంది. అదే ఇక్కడ సోలార్ రేడియేషన్ విషయంలో, అంటే సోలార్ ప్యానల్స్ విషయంలో ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ డైరెక్ట్ గా వాడేస్తున్నాం. అది అది అనుకుంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో చేస్తే ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తున్న విషయం కూడా చెప్తున్నాం. అలా ప్రొడ్యూస్ చేసిన కరెంట్ మనం అంటే హై అవుట్పుట్ పొందగలం, కానీ దీని ద్వారా పొందలేము. అంటే సార్ మనం ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ని వాడి ఇంచుమించు సోలార్ రేడియేషన్ 300 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా తీసుకెళ్లొచ్చు కదా సార్. అలాంటప్పుడు మనం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటది కదా. ఇది చేయొచ్చు, బట్ ఏంటంటే మనం 300 డిగ్రీస్ అక్కడ మెయింటైన్ చేస్తున్నప్పుడు వస్తుంది, కానీ అది అక్కడ మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీ అంత కన్సిడరబుల్ కాదు. అంటే మనకి ఇదంతా కూడా ప్రాక్టికల్ గా ఓకే, నువ్వు చెప్తున్నటువంటి ఆలోచన కూడా మంచిదే. అది ఫ్యూచర్ లో మరింత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు యూజ్ అవ్వచ్చు. మనం టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామంటే మనం అభివృద్ధి చేసినటువంటిది రేపు లాభదాయకంగా ఉండాలి. అర్థమవుతుందా? లాభదాయకంగా ఉంటుందో అప్పుడే యూజ్ఫుల్. అది తయారు చేసింది రేపు ఉదయం అనేది రేపు పబ్లిక్ యూసేజ్లోకి రావాలి.
కావాలంటే ఎప్పుడు యూసేజ్లోకి వస్తుందంటే అది మనకి ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉండాలి. దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయి రిజల్ట్ తప్పు, అది ఇబ్బందికరం. ఓకేనా? ఓకే సార్. ఇంకెనీ డౌట్స్? ఇంకేమైనా? సరే, మీరందరూ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెప్పేస్తాను. ఈశ్వరరావు ఎనర్జీ ఉన్నాడా? మరి నువ్వు అసైన్మెంట్స్ పెట్టట్లేదు, కింద నాకు పెట్టావు చూశాను. పూర్తి స్థాయిలో అందరూ అసైన్మెంట్స్ పెట్టండి. నేను క్వశ్చన్స్ పెట్టినా, మేడం గారు క్వశ్చన్స్ పెట్టినా అసైన్మెంట్లు పెట్టేయాలి. రవితేజ నువ్వు బ్లాక్ ఇంక్ తో రాస్తున్నావు, బ్లూ ఇంక్ తో రాసి పెట్టరా. నీవన్నీ చూస్తున్నా సార్. సరే సార్. బ్లూ తో రాశాను అంటే పూర్తి బ్లూ వాడరా? పూర్తి బ్లూ వాడు. సరే సార్, అంటే క్వశ్చన్స్ గట్టు బ్లాక్ తో రాస్తాను. బ్లాక్ తో రాయ సార్. అది చదువు కూడా బాగుంటావు కదా సార్. మళ్ళీ ఏది ఇప్పుడు మీరు రాసిన అసైన్మెంట్లు ఎగ్జామ్స్ కి అందుకోసమే కదా మీకు అసైన్మెంట్స్ పెట్టింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు. మీరు చెప్పిన దాన్ని మళ్ళీ వాటిని కోఆర్డినేట్ చేసి రాయటం వల్ల రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీ అవుతున్న ఉద్దేశమే. ఏమైనా మీకు ఇబ్బంది పెట్టడానికే, మీకు అన్యాయం చేయడానికి ఇదంతా. అసైన్మెంట్స్ రాస్తాం, ఇంటర్నల్ మార్క్స్ పోస్ట్ చేద్దాం. మీరు అసైన్మెంట్స్ అన్ని పక్కాగా రాసి పెట్టండి. సార్ కాలేజీకి రమ్మంటాను రేటే. కాలేజీకి అయ్యారా? మీరు కాదు సార్, భగవాన్ సార్. సార్ భగవాన్ సారు 7వ తారీఖున కాలేజీకి వచ్చాట, ఎగ్జామ్ రాయాలట. 7వ తేదీ ఏం వారం పడిందిరా? శనివారం సార్. శనివారం ఎప్పుడు పెడతారు ఆయన ఎగ్జామ్? ఆగస్ట్ 8 సార్. అవునరా? శనివారం క్లాస్ లో ఉన్నాయి సార్. మరి ఎప్పుడు మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రావాలి కాలేజీకి అని అంటారు. ఒరే మీరు అక్కడ తాత్కాలికంగా తప్పించుకోవడం ఒక పని చేయండి. తప్పించుకోవడం నా ఉద్దేశం మరేట్లేదు. శనివారం అంటే శ్రీన్ సార్ క్లాస్ లో నేను చెప్పాను రా సాయంత్రం. ఆయన ప్రాక్టికల్ టైం ఏ రోజు ఉంది? గురువారం ఎప్పుడు ఉంది? ఆ రోజు పెట్టమనంటారా? చెప్పాం సార్, అలాగని చెప్తే ప్రాక్టికల్ రోజు ప్రాక్టికల్. మీరు ఏ ఎగ్జామ్ రా రాయడానికి? కామన్ పేపరా? ఇప్పుడు రెండు ఇచ్చారు సార్. కామన్ పేపర్ ఇచ్చారు, ఇక క్లస్టర్ 3 క్వశ్చన్లు ఇచ్చారు. క్లాస్ మీరు ఏం చేస్తారా? ఆ రోజున 2 క్లాసులు ఉంటే 2 క్లాసులు వినేయండి. ఎప్పుడు వింటారా మీ ఇష్టం. మరి సార్ ఇప్పుడు మీరు అసైన్మెంట్ వాళ్ళు అదే భగవాన్ సార్ కూడా మిడ్ టైప్ లో అనేసి అన్నారు సార్. మీరు ఇప్పుడు అసైన్మెంట్ ఎలా పెడతారు, అలా 3 క్వశ్చన్స్ ఇస్తాను రాసేయండి అనేసి అన్నారు. అది ఫిజికల్ గా రాయాలట ఆయనకి సార్. ఫిజికల్ గా అక్కడ క్యాండిడేట్ కనిపించాలంట సార్. గవర్నమెంట్ మనకేం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదురా రాయమని చెప్పేసి. అయితే ఆ రోజు సెలవే సార్. మరి ఎవరు ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు కాబట్టి ఆ రోజు సెలవు. ఇది మీ ఇష్టం రా ప్యూర్ గా. నేనైతే మాత్రం గవర్నమెంట్ తాలూకు ఇన్స్ట్రక్షన్స్ వైలేట్ చేసేసి నేనైతే రమ్మనమని పిలవను.